గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే. జై శ్రీ ప్రసన్న లక్ష్మీ కళానాట్య మండలికి స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మా కళామ తల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా. సేవయే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా. నిరతమునిందే మధులో తలచి, నిరతమునిందే మధులో తలచి, హరించదము చల్లని తల్లి. స్వాగతం సుస్వాగతం. అడుగుదాడలందైకమత్యము, అడుగుదాడలందైకమత్యము, నడిచదమమ్మ కళామ తల్లి. స్వాగతం సుస్వాగతం. వాణి వీణా స్వరరాగినివై, స్వరమాధుర్య విమోహన గుడివై, వాణి వీణా స్వరరాగినివై, స్వరమాధుర్య విమోచన గుడివై, నవరసరంజని నాట్య భంగిమ, నవరసరంజని నాట్య భంగిమ, పొంగుటు పొరలే భువనమో. స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. లక్ష్మవారికి, జారుడ్ల బంగారు తల్లికి, పుట్ట రాజేంద్ర స్వామికి, అమ్మ త్రిశూములకు, అమ్మ బాబుగోళ్లకు, అమ్మ నందీశ్వరుడుకు, కుమారు విఘ్నేశ్వరుడుకు, కుమారు కుమార స్వామికి, కుమార అయ్యప్ప స్వామికి, పార్వతీ పరమేశ్వరులకు, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ హనుమానికి, వాణి సరస్వతికి, సాయి యచానమూర్తికి, పద్మావతి శ్రీనివాసులకు, శ్రీలక్ష్మి జయలక్ష్మికి, ధనలక్ష్మి ధనలక్ష్మికి, ఓం లక్ష్మి బంగారు లక్ష్మికి, కృష్ణలక్ష్మి భూలక్ష్మికి, వైకుంఠలక్ష్మి బంగారు లక్ష్మికి, సుధానపర శ్రీలక్ష్మి అమ్మవారికి,
ప్రసన్నలక్ష్మి వారికి ప్రసన్నలక్ష్మి కళానాట్య మండలికి ప్రసన్నలక్ష్మి కళానాట్య మండలికి ప్రసన్నలక్ష్మి కళానాట్య మండలికి పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. నాటకం బిగిన్ అవుతుంది. హలో హలో దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇంకొద్ది నిమిషాల్లో నాటకం మొదలవుతుంది. హలో హలో మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం చేసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం చేసావా. హలో ఓం నమః శివాయ. ఆపండి మీరు సరసలు కుసగుసలు. ఏమిటా దృశ్యం అని ఆశ్చర్యపోతున్నారా? సృష్టికి మూలకత్వ ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః అన్న నామమును జపించిన ప్రతి ప్రాణికి పరలోకదారులు ప్రత్యక్షమగును. ఈ భూమండలమును ఒక నాటక రంగస్థలంగా ఏదించి ఎందరో మహానుభావులు చరిత్ర సృష్టించిన మూలకర్త ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఆయన సన్నిధిలో ఉద్భవించిన చరిత్రే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర. తిలకించండి ప్రేక్షక మహాశయులారా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్వాంగరాదాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నారాయణ నారాయణ. దేవ దేవ భవచల మందిర గంగాధర నమో నమో దైవతలో విహాందు విహిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ భవచల మందిర గంగాధర హర నమో నమో దైవతలో విహాందు విహిమకర లోక శుభంకర నమో 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 నమో. శివాహం ఈశ్వరాయ నమః పరమేశ్వరాయ నమః. సర్వ జగత్తుకు సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు నా ప్రణామములు. పరబ్రహ్మ వరపుత్రులు శ్రీమన్నారాయణ భక్తులైన నారద మహర్షులకి అభివందనములు. చిరకాలం నిన్ను నూరేళ్లతో వదిలమని ఈ తల్లి దీవించుచున్నది నారదముని. ఆ నారద, త్రిలోక సంచారులు ఈ అచ్చటి నుండయ్యా తమరి రాక ఏమున్నది స్వామి, భూలోక పర్యటన గావించి వచ్చుచున్నాను. అతడు మీరు చూపించుచున్న లీలలు చిత్ర విచిత్రములు. అబ్బా ఆహా, ఈ కనులకు చూడతరమా స్వామి? ఏమిటి నారదముని, అంత విచిత్రముగా ఉన్నదా ఈ మానవ జీవనావళి? ఏమిటో కాస్త వివరించుము. సర్వలోక సృష్టికి శక్తివి, ఆదిశక్తివి, పరాశక్తివి. నీకు తెలియనిది ఏముంది తల్లి? అయినా నా నోట పలికిందివేమి? అంతయు అజ్ఞాన గోచరంగా కానవచ్చుచున్నది. నువ్వు చెప్పినది ఏందో స్పష్టంగా చెప్పు నారదా. అవును స్వామి, నేను చెప్పేది ముమ్మాటికి నిజము స్వామి. మీ నోట ఏమీ సెలవు ఇచ్చినా అది తప్పక నెరవేరును నారదముని. ఏమున్నది తల్లి? ధనాశ ఎక్కువైనది, అధికార దాహము పెరిగినది, కామ క్రోధ మద మాత్సర్యాలతో నిండిన సప్తవ్యసనాలు ఇటు స్త్రీలలోను అటు పురుషులలోను జీర్ణించుకుపోయినాయి తల్లి, జీర్ణించుకుపోయినాయి. మరి కలంకము రూపం ఆపేది ఎలా స్వామి? ఉన్నారుగా నారద మహర్షుల వారు. ఏమయ్యా నారద, ఇక మంచి మార్గానికి కార్యరూపణ గాల్పమయ్యా. ఆది దంపతులు మీరుండగా నా నోట చెప్పించరేమి స్వామి? మంచి మార్గము ఎవరు బోధించలేను పర్వాలేదు చెప్పు నారదముని. అబ్బో, ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయాను, నాకు తప్పదనుకుంటా స్వామి. నారద, ఏమిటయ్యా తమలో తామే ఏదో మదనపడుచుంటివి? వచ్చిన కార్యము త్వరగా కానిమ్ము. సరే స్వామి, నా పలుకులు క్షుణ్ణంగా ఆలకించండి. భూలోకంలో మీరు ఒక మహాకార్యము జరిపించిన జనల ప్రజలకు జ్ఞానోదయము కలుగును స్వామి, జ్ఞానోదయము కలుగును. ఇది ఎలా సాధ్యం స్వామి? ఆది దంపతులు మీకు సాధ్యపడినది ఏముంది తల్లి? అవును దేవి, చరిత్రలు చెప్పుచుంటివి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయః. కృషితో మానవుడు ఏ పని చేసినను సర్వము సిద్ధించును. జపము చేసిన వెడల వారి వారి పూర్వ జన్మ పాప కర్మల యందు విముక్తి పొంది మోక్ష మార్గమును అధిరోహించెదరు.
మౌనైన కలహో నాస్తి నాస్తి జాగ్రత్తో భయ. మౌనంగా ఉన్నతో కలహములు రావు. దైవం అందు భక్తి శ్రద్ధలతో నిత్యము దైవారాధన చేసిన వారికి ఏ భయము ఏ దుష్ట శక్తులు ఆశించవు. తద్వారా మానవుడు సత్సాంగత్యము పొందగలడు. సత్సాంగత్యము ద్వారా బహుబంధములను దూరం చేసి తమలోని కామ క్రోధ మద మధ్య లోభి సప్త వ్యసనం నుండి విముక్తి కాగలడు. అలా విముక్తి అయిన నాడు మానవుడు దానవుడిగాను, మహాపురుషునిగాను, మహాయోగిగాను, మహా తపస్యాలిగాను పూజింపబడును నారద. అవును నారద, స్వామి. ఈ అన్నియు ఈ సామాన్య మానవులకి అసాధ్యము కదా. అయినను యుగ యుగాంతరం ఒక యుగ చరిత్రని ఈ సృష్టికి అందించి ఉంటుంది. అటులైన మరలా ఒక గొప్ప చరిత్ర ఈ భూలోకమున వడంబడిన ఈ మానవులు భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతకెదరు. అవును స్వామి, తమరు ఈ కార్యము జరిపించిన ఎడల ప్రజలకు జ్ఞానోదయం కలిగి భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతకదురు స్వామి, దారి వెతకదురు. అవును నారద, త్రిమూర్తులమైన మేమువ్వరు వారి వారి యుగములందు వారి వారి ధర్మములను నెరవేర్చితిమి. త్రేతాయుగమునందు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీరాముడుగా అవతరించి ధర్మస్థాపనకై తండ్రి మాట జవదాటగా తన రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించను. ద్వాపరయుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇగే ఇగే అనుసు ధర్మం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి ధర్మమును 4 పాదములా నడిపించితిరి. ఈ కలియుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించి కాలాన్ని కాల జ్ఞానాన్ని కాలంలో జరగబో మార్పుల్ని భూత భవిష్యత్ కాలజ్ఞానాన్ని రచించి భక్తుల మనసుల్లో విత్తనముల వలె వెదజల్లెను. ఇటులు ఎందరో మరి ఎందరెందరో మహానుభావులు మహా తల్లులు ఈ భూలోకములో అవధూతులుగా అవతరించి వారి వారి ప్రవచనాలతో ధర్మమును 4 పాదములా నడిపించింది. నారద, ఇది కలికాలము. కలి ప్రభావము పెరిగినది, ధర్మము అడుగంటినది. అధర్మ దేవత గచ్చకట్టి ప్రళయతాండం చేస్తుంది. ధర్మాన్ని నెలకొల్పాలన్నా అధర్మాన్ని అణగదొక్కాలన్నా త్రిమూర్తులమైన మేము ఊరం కైలాసమున ఏ సంఘటన జరిపించవలే. అవును నారదముని, రామాయణంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, భారతంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, సతీ అనసూయ, సతీ సావిత్రి ఇలా ఎన్నో చరిత్రలకు మానవులకి అందించింది కదా నారదముని. తమరు ఆది దంపతులు మేడం, మీకు సాధ్యపడింది ఏముంది తల్లి? మీరు తలుచుకుంటే మరలా ఒక చరిత్ర సృష్టించవాలని మా మనసు తపన పడుచున్నది తల్లి, తపన పడుచున్నది. అటులనే తప్పగా అందించదాం. అటులనే కానీ
స్వామి. సత్యం. తల్లి, మీ దీవెన మాకు వరము లాంటిది. మీరుండగా నాకు దిగులెందుకు తల్లి? అవును నారద. దేవి పార్వతి, నీ ఆజ్ఞ మేరకు నారదా మహర్షుల వారి కోరిక మీద భూలోకములో మహత్తమైన కార్యం ఉద్భవించుటకు సమయము ఆసన్నమైనది. అదుగో అటు చూడుము. భూలోకమునందు ఆంధ్రావనిలో గుంటూరు పట్నమందు పలనాడు సీమ గలదు. అతట భక్తులు శైవారాధికులై మిక్కిలిగా శివ పూజలు చేసెదరు. అతట గావించెదా ఒక అద్భుత కార్యము. స్వామి, మీరు చూపించిన ప్రాంతం నందు పల్నాటి సీమను హైహై రాజులు పాలించేవారు. వారు మాచర్ల దగ్గరలోని ఉబనేసనపల్లె, అడుగుప్పలను గ్రామాల మధ్య నిదానంపాడు అని చిన్న గ్రామం ఉన్నది. అచ్చటి ప్రజలు గాని, ఆ ప్రాంతపు ప్రజలు గాని గొప్ప శైవారాధకులై శివ పూజలు మిక్కిలిగా చేసేదరు స్వామి. అవును దేవి, నీవు చూపించిన ప్రాంతమందు ఒక గొప్ప శైవారాధికుడు, శాంత సమతావాది, సద్గుణ సంపన్నుడు, శౌర్యశాలి, బలశాలి, పరాక్రమవంతుడైన యాగంటి రామయ్య అను ఒక ధనిక రైతు గలడు. అచ్చట సుగుణమ్మ అనే ఒక కన్యారత్నము ఉండెను. ఆమె గుణగణాలు అంతా ఎంతని చెప్పము నారదాముని. ఆ తల్లి, బ్రహ్మ సృష్టి ప్రకారము వారు ఇరువురికి వివాహ వ్రాత వ్రాయబడినది కదా? అవును. అవును నారద, ఆ వివాహమేనయ్యా ఈ చరిత్రకు నాంది. నారద, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరింతలతో తుల్లిపడుతున్నది కదా స్వామి, తుల్లిపడుతున్నది కదా స్వామి. నారద, వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, స్థిరచరాస్తులు ప్రాప్తించుగాక. ఆహా, ఈ కళలకు ఇది కలయా నిజమా అన్న వింతగా ఉన్నది స్వామి. వారికి సంతాన ప్రాప్తం కలుగును నారదముని. ఆహా అందు నలుగురు కుమారులు కలుగున్నారదా? ఆహా, ఎంతటి భాగ్యము! ఒక స్త్రీ జన్మ కూడా కలుగును. ధన్యము ధన్యము, మహాధన్యము. నారద, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మురాలు. ఏమిటి స్వామి, శ్రీ కారణ జన్మరాల? ఎలా స్వామి? ఏమున్నది నారద, చరిత్రలో స్త్రీకి ప్రాధాన్యత గలదు. అలాగే ఈ దంపతులకు జన్మించిన స్త్రీ దేవి రూపంలో వెలసి అతట భక్తులకి దైవానుగ్రహం అందించుచు సంతానము లేని వారికి సంతానమును, ధనము లేని వారికి ధనమును, గృహము లేని వారి గృహమును, పాడి పంటలందు అష్ట ఐశ్వర్యాలందు ఆ తల్లి వాళ్ళవన్నీ ఉండి వాళ్ళ కోరికలు తీర్చుతూ ఎంతో ప్రజ్వలంగా ఈ భూలోకములో ప్రచురింపబడి. ధన్యోస్మి ధన్యోస్మి. ఆది దంపతులకు మరొకసారి నా ప్రణామములు. ఆ స్వామి, మరి ఇక నేను సెలవు తీసుకునేదను. పాలిత కింకర పవన శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర పవన శంకర. ఓం హర శంకర హర హర ఓం హర శంకర.
ఓం హర శంకర హర హర ఓం హర శంకర నంది నంది కంబర వందిక పురందర నంది నంది కంబర వందిక పురందర అందుగరుడు ఇందురా హిమాచలేశ్వర ఓం హర శంకర హర హర ఓం హర శంకర 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 అమ్మా పార్వతి, ఇందరు నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుని చూసి పరిహాసము చేయుచుంటివేమి? మహావృషి అతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. కడులో అతని రూపం కడు భయంకరముగా ఉన్నది. ఇతను తల్లి నవమాసాల మోసి ఎటుల కన్నదోనని. అవును, నాదో చిన్న సందేహం. ఇతను కన్నది మానవ కాంతియేనా అని నవ్వొచ్చి నవ్వితిని. ఓయి పార్వతి, శివుని అర్ధాంగివని అహంకారమా? కన్ను మిన్ను కానక మహర్షులమని గౌరవము లేకుండా మా అర్ధాంగినే అవహేళన చేసి మాట్లాడుతున్నావే, నీకు తగిన శాస్తి జరుగుగాక. భూలోకములో నీవు మానవ జన్మ ఎత్తి నీ మహిమలన్నీ కోల్పోయిదవు. పెండ్లి కాకుండానే గర్భము దాల్చెదవు. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను అగ్నికి ఆహుతి చేసేదరు. ఇదే నా ఓం సత్ ఓం సత్ ఓం సత్ స్వామి స్వామి పలకరే స్వామి మాట్లాడరే స్వామి 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 కళ్ళు తెరవండి స్వామి మాట్లాడండి స్వామి 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 ఓయ్ పార్వతి, మహర్షుల వారు పెట్టిన శాపమునకు తిరుగులేదు. శాప విమోచన మార్గములకై మహర్షుల వారిని అడుగుము. వెళ్ళుము వెళ్ళుము వెళ్ళుము. మహావృషి, నా అపరాధను మన్నించి నాకు శ్రమ విమోచన మార్గము చూపండి స్వామి, చూపండి స్వామి, చూపండి స్వామి. అమ్మా పార్వతి, నీకు పెట్టిన శాపము తిరిగి మరుపుట వలదు. శాప విమోచన మార్గము చెప్పేదా వినుడు. నీకు పెట్టిన శాపము లోక కళ్యాణార్థమై ఉపయోగపడును. నీవు అడిగొప్పలయను గ్రామమున యాగంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జనించెదవు. ప్రతినిత్యము గోవులకు పూజ చేసి గోపంచకమును సేవించెదవు. ఒకానొక దినమున గోవు ఎద్దు సంభోహము అనంతరమున యథావిధిగా నీవు గోపంచకమును త్రాగిదవు. తాగిన మరుక్షణమే నీకు మాయాగర్భము వచ్చును. అది చూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను సజీవదానము చేసేదరు. సజీవదానము చేసిన మరుక్షణమే నీ సూక్ష్మ గర్భము నుండి నందేశ్వరుడు అగ్నిలో నుంచి వెలుపలకు వచ్చును. ఆ నాటి నుండి నీ మహిమలు నీవు పొందగలవు. కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని ఈ జనులు నిన్ను కొలిచెదరు. ఆప్తుల పాలిట కొంగు బంగారమై సంతానము లేని వారికి సంతాన లక్ష్మివై, సౌభాగ్యము లేని వారికి సౌభాగ్య లక్ష్మివై, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య లక్ష్మివై, సకల బాధలను తీరుస్తూ శ్రీలక్ష్మి అమ్మగా చరిత్రకెక్కిదవు. స్వామి స్వామి, మిమ్మల్ని విడి నేను ఎటులా ఉండగలను స్వామి, ఎటులా ఉండగలను? దేవి పార్వతి, సర్వము మేము ఎరిగితిమి.
ఆనాడు నీ అకాల నృత్యమే నానా కూర్చోండి నాన్న. అన్నిటికీ నానా, కారణం. కూర్చోండి, అందరికి దగ్గరగా ఉంటుంది. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చుంటే ఇబ్బంది లేకుండా అందరూ కూర్చోండి. నారద మహర్షుల వారు భూలోకములో కూర్చోండి. మహత్తమైన కార్యం తలపెట్టమని కోరి ఉన్నాడు కదా. నేడు శిలానాథ మహర్షుల వారు ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం కోసం వినియోగించదము. అప్పటిదాకా ఆది దంపతులమైన మనకి తప్పదు దేవి, తప్పదు ఈ ఎడబాటు. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరధరణే సుందర స్వరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరధరణే సుందర స్వరహర గౌరి మనోహర జయ పరమేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే ఈశ గిరీశ మహేశ భూష జయ విశ్వేశ్వరనే శూలిక పత్తి వినిత్ర త్రియంబక జయ మృత్యుంజయనే ఈశ గిరీశ మహేశ భూష జయ విశ్వేశ్వరనే శూలిక పత్తి వినిత్ర త్రియంబక జయ మృత్యుంజయనే జయ మృత్యుంజయనే భక్తికి వేగని పులియువతే భక్తి పురాతకనే భూమిద వదగణ ఆచరణే గుణ సాంబ సదాశివనే భక్తికి వేగని పులియువతే భక్తి పురాతకనే భూమిద వదగణ ఆచరణే గుణ సాంబ సదాశివనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే జయ జయ శంకరనే జయ విశ్వేశ్వరనే ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನಿ ಮುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಋಷಿಗಳ ಹೃದಯದಿ ಮನೆಯನ್ನು ಮಾಡಿದ ತ್ರಿಭುವನ ಪಾಲಕನೇ ಲೋಕವ ರಕ್ಷಿಸಿ ವಿಷವನಿ ಮುಡಿದ ಕರುಣಾಸಾಗರನೇ ಕರುಣಾಸಾಗರನೇ ಚಂದ್ರ ಶಶಿಧರ ಚರ್ಮಾಂಬರ ಗಂಗಾಧರನೇ ಸುಂದರ ಸ್ವರಹರ ಗೌರಿ ಮನೋಹರ ಜಯ ಪರಮೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಜಯ ಜಯ ಶಂಕರನೇ ಜಯ ವಿಶ್ವೇಶ್ವರನೇ ಶಶಿಧರನೇ ಅನನೇ స్వామి ఎంతకాలం స్వామి మనకి ఎడబాటు. దేవి పార్వతి, అదుగో అటు చూడము. భూలోకమునందు యాగంటి రామయ్య సుగుణముల వివాహం అతి వైభవంగా జరుగుతుంది. చూసి తిలకండి. ఓం నమః శివాయ హరి ఓం నమః శివాయ. అదుగో భూలోకములో యాగంటి రామయ్య సుగుణముల వివాహం అతి వైభవంగా జరుగుతున్నది. చూడండి, తిలకించండి. ఓం పెళ్లి కుమార్తె తీసుకురండి. కళ్యాణ వైభోగమే.
వైభోగమే కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణమే మన మంగళ్యధారణ శుభలగ్నమే సీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే తలంబరాలు వైపు తలంబరాలు అయ్యా రామయ్య గారు, అమ్మ సుగుణమ్మ గారు, అదిగోండి కనిపిస్తుంది చూశారు. అదేనండి అరుంధతి నక్షత్రం. చూసి నమస్కారం చేసుకోండి నాయన. ఏది ఎక్కడుంది నక్షత్రం? అయ్యా రామయ్య గారు, తమరికి కనిపించిందా నాయన? ఆడుంటే కాదు కనిపించడానికి. అమ్మ సుగుణమ్మ గారు, మరి తమరికి కనిపించిందా తల్లి? ఏం కనిపిస్తుంది అమ్మ అక్కడ? ఏందయ్యా, సుగుణమ్మ గారికి కనిపించి రామయ్య గారికి కనిపించగా ఎందుకైనా ఒకసారి మరలా చూడండి నాయన. ఈ ప్రేమలో చుక్కలు కూడా పేర్లు పెడుతున్నారు. రాదు ఇప్పుడేం కనిపిస్తుంది లేవయ్యా, రాత్రికి గాని అంతా కనిపించదు. ఇంటూ నూరేళ్లు పిల్ల పాపలతో సుఖంగా వర్తిల్లండి. వెళ్ళొస్తాను. తమరు మా సంభావన ఏర్పాట్లు చేస్తే సరేనండి. నాణ్యత ఎక్కువ ఎత్తండి. ఏమండి మున్సిపు గారు, శెట్టి గారు చెప్పండి. ఎవరు చేపించారో కానీ ఆ మంగళసూత్రం అబ్బా చూడ ముచ్చటగా ఉంది. మొన్న వాడు కొడుకు పెళ్లికి చేపించాడు చూడు కంకణం. చూచిన ప్రతి ఒక్కరు ఊసిన వారే కానీ ఊయని వారే లేరు. ఆటలు తిన్నగారాని లోకల్ సమ్మంతా కొట్టి ఇంటిలో కూడబెట్టి బజారుకి వచ్చి బడాయి మాట చేద్దాం కాదు బాయ్. కాస్త కష్టపడి సంపాదించాలి. ఓయబ్బో సాయిబు పో కష్టపడతాడు, పో కష్టపడతాడు. సాయిబు సంపాదన భూము కుట్టుపోకు చాలని నీ సంగతి నాకు తెలియదా? అత్త సొమ్ము అల్లుడు దానధర్మం చేసినట్టు అత్త సొమ్మే పెత్తనం చేద్దాం కదా. అది చిగ్గు చిగ్గు చిగ్గుండాలి చిగ్గు. అదే చెట్టి బాయ్, మాకు సిగ్గు లేదు. అరే మీకు సిగ్గు ఉందిగా. అరే ఊరంతా అప్పులు చేసి సొమ్మంతా దాచి హైబీ పెట్టావు. అరే జనాన్ని నమ్మించి మళ్ళీ గద్దె ఎక్కినావు. అరే నీకు సిగ్గు ఉందట బాయ్. అసలు సిగ్గుండాలా? మున్సిపల్ గారు వచ్చారు కాబట్టి నేను ఏదో దారి చేద్దాం అనుకున్నా. వదస్తానండి గొడవ.
అరే చెప్పేది విను. నాన్నగారి పెళ్లి జరిగింది కదా, అదే కదా అందరం వచ్చింది. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళండి. అక్కడ జనాలది బందోబస్తు చేయండి పోయి. ఏమండి మున్సిపు గారు, రామయ్య గారు పెళ్లి జరిగింది కదా, ఈ సాయిబులు పిల్లపోతే ఏమైంది? సాయిబులు వచ్చారు. చూడ నేనంటే వాడు ఒంటి కాలు మీద వస్తున్నాడు. సరే సరే, సరే కాదు, గొడవ పడొద్దు మీరు పెద్దగా. నువ్వు పెద్ద మడిచివని నువ్వు ఉన్నావని ఊరుకున్నా, లేకపోతే పీకలు కోసేస్తా. వస్తాను బాయ్, సర్దుకొని పదండి. శెట్టిబాయ్, రామయ్య గారింట్లో గారెలో బోయలో పెడుతున్నారండి కానీ అవి మాకు ఎప్పుడు ఉంటే ఇక బా లాగిద్ది కానీ బిర్రుగా. శెట్టి కాస్త తగ్గించు బాయ్, పొట్ట పగిలి చస్తావు. అరే ఇది తగ్గుతే ఇది కలిసి వచ్చింది మాకు. ఈ పొట్ట రావటం వినాయకుడికి మళ్ళీ కలిసి రావటం మాకు అది ఆచారం వెనకడి నుంచి. వినాయకుడికి దొక్కినట్టు కుక్క పాక బాయ్, పొట్ట పగిలి చస్తావు. ఇక బా పగలదలే. సరే పదమ్మా భోజనానికి. నిన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒక్క క్షణం అలా రామయ్యుల సుగుణముల వివాహం తిరిగి సంవత్సర కాలం అయినది. మరలా పెళ్లి రోజు రానే వచ్చింది. వారివరు ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటూ వారి సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. రాసుకున్నా అక్కడే ఆగావే, రా నా దగ్గరకు రా. నా దగ్గర సిగ్గెందుకు? నా దగ్గర సిగ్గెందుకు? ముందు పాలు తాగండి. ముందు పాలు తీసుకోవాలి, ఆ తర్వాత మురిపాలు తీర్చుకోవాలి. అవునా? అమ్మాయి గారికి మరీ ఇంత సిగ్గైతే ఎలా? మన ఈ ఏకాంత సమయంలో మనసు ఇప్పి మాట్లాడుకోవాలి, కానీ ఇంత మహమాటం ఉండకూడదు. తమరు మాత్రం తక్కువ ఏంటి? పెళ్ళై ఇన్నేళ్ళైనా ఎప్పుడు కొత్త పెళ్లిలాగా ఉంటారు. ముందు పాలు తీసుకోండి. అలాగే తప్పుగా మరి. అబ్బా, ఏంటండి? ఎవరైనా వస్తారు, వదలండి. ఎవరైనా చూస్తే ఏంటి? చూస్తూ ఉన్నాయి. ఏం మనమేగా, ఏమనుకుంటారు? పనిలే పాపం, కొత్త దంపతులు కదా, అత్త దంపతులు తీర్చుకుంటున్నారని అనుకుంటారు. అబ్బా, నేను చెప్పేది కాస్త వినండి. ఏమిటి నువ్వు చెప్పేది? అయ్యో, ఎవరైనా వస్తారండి, ఏమైనా చూస్తారండి. మీరు చేసేదేమీ బాగోలేదండి, కాస్త అద్దుల్లో ఉంటే మంచిదండి. ఇంతేనా? ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తావా? చెప్పేదేమీ లేదు. పెరట్లో పని అంతా అలాగే ఉంది. ఇంటి పని, వంట పని మొత్తం నేనే చూసుకోవాలి కదా. ఆ పనులన్నీ చేయడానికి మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా. కొన్ని పనులు మనం చేసుకుంటేనే తృప్తిగా ఉంటుందని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మరి నా పని ఎవరు చేస్తారు? నీ పని ఏంటబ్బా? ఏమిటా? ఇదిగో ఈ పని.
వదలండి, వదలమంటుంటే. ఇంకా ఏంటండి ఈ చిలిపి చేష్టలు? ఏమిటి, నేను చిన్ని కృష్ణుడా? నన్నందరూ రామయ్య, రఘురామయ్య, ఓ కోదండ రామయ్య అని కొలుస్తారు కదా. నువ్వేమిటో చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు అంటూ బిరుదులిస్తున్నావు? రామయ్య రామయ్యే, వీధిలో రామయ్య, ఇంట్లో కృష్ణయ్య. ఎవరికి తెలియదు, కాస్త చనివిస్తే చాలు చప్పుమంది చంకరెక్కుతారు. నీ గురించి నాకు తెలీదా? రామయ్యట రామయ్య. ఏమి చెయ్యను సుగుణ, ఆ దేవుడు ప్రసాదించిన వరాలు నువ్వు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి ఉంది, అంతస్తుంది, సేవలు చేయటానికి పనిమర్చులు కూడా ఉన్నారు. ఎన్ని ఉన్నా, ఇంకా ఎన్ని ఉన్నా, నీ కడుపున ఒక్క నలుసన్నా లేది అన్న బాధ నీలో ఎంత దాగి ఉందో నాకు తెలుసుకున్నా. ఏమండి, దైవం లాంటి మీరు తల్లిదండ్రులు లేని ప్రేమను మనకిచ్చారు, అన్నదమ్ములు లేని లోటు తీర్చారు. కానీ మిమ్మల్ని సంతోష పెట్టలేక ఈ వంశాన్ని నిలబెట్టలేని దురదృష్టవంతురాలండి. నన్ను క్షమించండి. ఇది నీ తప్పు కాదు. ఏనాడు చేసుకున్న పాపము మన పాలిట శాపమై మనల్ని వేధిస్తుంది సుగుణ. మిమ్మల్ని వేధిస్తుంది నేనేనండి, నేనే. ఈ
యాగంటి వారి పాలిట దెయ్యాలై మీ పాలిట రాక్షసులై మిమ్మల్ని వేధిస్తుంది నేనేనండి, నేనే. నన్ను మీ చేత్తోనే చంపేయండి. సుగుణ, నీకేమన్నా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? నువ్వు లేకుంటే నేను బ్రతకగలనా? నువ్వు లేకున్నా నేను జీవించగలనా? లేదు సుగుణ, జీవించలేను. ఈ యాగంటి సంస్థానానికి మత్త తేలేను, చిత్తు పెట్టుకోలేను సుగుణ. అయ్యో భగవంతుడా, నాకేంటి పరీక్ష? దైవం లాంటి నా భర్తగా ఈ పరీక్ష. కోరుకుంటే కొండ అంత అందరిచ్చి, నాకు కావాలనుకుంటే ఎన్నో కోరికలు తీర్చే ఈ భగవంతుడిగా ఈ పరీక్ష. నేను జీవించలేను, నేను బ్రతకలేను. ఈశ్వర, పరమేశ్వర, ఎక్కడున్నావయ్యా? ఏమిటి మాకు విషమ పరీక్ష? ప్రతిరోజు నిన్నే పూజలు చేస్తున్నా నా భార్యకు ఎంతటి బాధని ప్రసాదించావు తండ్రి, ఎంతటి బాధని ప్రసాదించావు. నిన్నే నమ్ముకున్న ఈ అభాగ్యురాలు గతి ఇంతేనా? మా ఈ ఆక్రందనకు అంతు లేదా స్వామి? లేదా? ఏ ఆక్రరక్షక ఆపత్మాంతవా, కరుణించవా, కాపాడవా దేవా. హే చంద్రచూడ మదనాంతక శూలపాణే, స్థానో గిరీశ గిరిచేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాదిత ప్రభవనాద గిరీశ జప, నమో భూతనాద, నమో దేవ దేవ, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాద, నమో దేవ దేవ, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాద. భగవేదధార సదా నిర్వికార, జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా, నమో పార్వతీ వల్లభ నీలకంఠ, నమో భూతనాద, నమో దేవ దేవ, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాద. నన్ను మించిన శక్తి ఏదో వస్తుంది, కాలిపోతుంది, నన్ను మించిన శక్తి ఏదో వచ్చింది, వెళ్ళిపోతుంది. సుగుణ, అసలు ఏమైంది సుగుణ నీకు? నొప్పండి, కడుపు నొప్పి, భరించలేని కడుపు నొప్పి. నీకు కడుపులో నొప్పా? అంతా ఈశ్వర మహత్యం సుగుణ, ఈశ్వర మహత్యం. తగ్గిందా? ఇప్పుడు పర్వాలేదండి. పద విశ్రాంతి తీసుకుని కానీ.
నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నాయుడే బుల్లో నాయుడే నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నాయుడోరింటి కాడ నల్ల తుమ్మ చెట్టు నాయుడే ఆహా ఈ సాగల పని ఉందో చూశారు చాలా గొప్పదండ. ఎందుకంటే పొద్దున లేచి నుండి ఓ అమ్మ పిలిచి ఒరే భీముడు ముందు మాయి ఉతుకనిద్దా, ఇంకొక అమ్మ పిలిచి ముందు మాయి రుద్దనిద్దా. ఈ ఉతకడం ఈ రుద్దటం ఎంత గొప్ప పని అండి. అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల కంటే మా సుగుణమ్మ గారు చాలా మంచోరండి. ఏ తల్లి కన్నా బిడ్డో గాని ఈ జన్మగా మర్చిపోలేమండి. ఏమిటయ్యా మర్చిపోలేను నీ కదిచి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి ఏంటి? ఇంకెవరి గురించి మా తల్లి సుగుణమ్మ గారి గురించే. అంత గొప్ప విషయమా? గొప్ప విశేషమే. మరి మీ ఇంటికి వచ్చాననుకో, ఈ భీముడు గాడు ఏమి తింటున్నాడా ఏమి దోచుకుపోతున్నాడని కుక్క కాపలా కాస్తారు. నువ్వు మంచిగా ఎందుకు అర్థం కాదు? మా తల్లి అలా కాదా, ఇంట్లో ఇత్తులున్నాయని ఇల్లంతా చూసిద్ది, నిండా బోధన్నావురని కడుపు చూసిద్ది, పిల్లలు బడికి వెళ్ళారని భవిష్యత్తు తెలుసుకునేదా. అసలు ఒక మాటలో చెప్పాలంటే బాగోగులు మొత్తం ఆ తల్లి చూసేదే. అయితే పిల్లల్ని చదివిస్తున్నావన్నమాట. ఉన్నమాటే. మరి నీ చదువు సంతకెళ్ళా చదివిస్తే ఉన్నమతి పోతుందని చదివికురా. డబ్బులు అయిపోతాయి డబ్బులు. సాకలో చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఇక్కడ కొట్టుకు దూరమ్మా. మైండ్ పోయింది దెబ్బకి ఏమో చదివిడు. ఉద్యోగాలు మా పిల్లలు చేసుకుంటే. మా తల్లి అలా చెప్పలేదుగా. ఎలా చెప్పిందిరా? పిల్లలు చదువుకుంటే ఆహా, మంచి జ్ఞానం వస్తుందని, ఆహా, మంచి తెలివితేటలు వస్తాయని, ఎవరియనా నీయేనా? పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయని చెప్పిందా. చెప్పిద్దిరా, చెప్పిద్ది. చెప్పగా ఏం చేస్తుంది? ఆమెకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది. ఆమె లెవెల్కు ఆమెకు సరిపోతుంది. మరి నీ లెవెల్ సరిపోదుగా. ఊరుకోవయ్యా బాబు, మరి నీకు విడ్డూరంగా ఉంది. నాది ఇడ్డోరమేరా, నాది ఇడ్డోరమే. అంతకంటే ఇడ్డోరముడు తెలుసా? చదువుకున్నోడు కన్నా సాగలవాడి మేలు తెలుసుకోరా యాదవా. ఊరే నీకన్నా బడా ఆ పిల్లలు నీకెందుకా? నిన్ను తగల పెట్ట, నిన్ను కోతిలో అయ్యా, నీకు పిండా కుడి. ఎవరన్నా చూసుకోరా అలా మిడిచి పడుతున్నా? ఎవరన్నా చూసుకున్నా మా తల్లి సుగుణమ్మ గారు అన్న చూసుకొని ఏం పిక్కుండా పిక్క. నన్ను నన్ను అంత మాట అంటావా? అంట ఒకసారి అంట 10 సార్లు అంట. నీకు చేత అయింది పిక్క. తీసుకునేదేందిరా? ఏం పిక్కుండా ఏందా నా మూతి మీద మేసం చేతనది పిక్కో చూద్దాం. నాకు చేత కాదు కానీ మీకు చేతులు పెట్టరా. అమ్మ శెట్టి, నేను పీకితే ఆ తరుగు అతికించుకుందాం అనుకున్నావా? ఆ కిటికల సంగతి నాకు తెలుసు కానీ ఇంతకెక్కడ దేనికి వచ్చా? అదిగో అది సరైన దారిలోకి ఇప్పుడు వచ్చాడు. దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయిగా. ఆ కారణం వల్ల మా దుకాణం దగ్గర కూర్చొని చిన్నలు పెద్దలు
రామయ్య గారిని సుగుణమ్మ గారిని దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలయ. ಈ ಮಾಡಂಗೊಕ್ಕೋಸಾರ ನಾನು ನೀ ಬುರ್ರ ರಾಂಗರ್ತರ ಮಾಡ್ತಿದ್ದಾರ అబ్బా నేను కదయ్యా, ఊళ్ళో జనం అనుకుంటున్నారా? ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడి అన్నట్లు ఇస్తరాకులేరే వాళ్ళకి జనాభా లెక్కలేదు. నోరు ముందు బయట నోడు. ఎలపతే చెప్తా ఉంది. ఏం చేస్తారా? ఏం చేస్తా? ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు అందరే గొడ్లొత్తుతూ ఆయమ్మ పెట్టింది బరీ తిని సజ్జన తినేవాడు నీకెందుకు అందగా? ఇగో మా వాళ్ళు ఉన్నారు, పిలుస్తా. చూసుకున్నారా? అయ్యో ఇక్కడ మొత్తం వ్యాపారం మేడం, మా వయసేసే. బల్లె 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 నరసింహ స్వామిని రా, నీతో నరసకు తింటానురా. బల్లె 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 నీ రంజకసి కొనరా, నిన్ను ఎర్రసకు తింటాను. నరసకు తింటా. సాయంత్రం పైన కూడా తీసారు నీ అమ్మగడు లేవరా, పైకి లేవరా, నీ అమ్మగడు లేవరా. అబ్బా 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 అయ్యో నడుగు ఇరిగిపోయింది. ఎప్పుడు తమ రాక? ఇప్పుడే వచ్చానండి. కాకపోతే సంతలో గొర్రెల నసు పెడుతుంటే ఇక్కడ ఆగాను. భీముడు నిమ్మగారేదో పిండి వంటలు వండుతుందిరా, మేము పిలుస్తుంది వెళ్ళు. బంగారు తల్లి మా సుగుణమ్మ గారు ఏదొండినా ముందు నాకే పెట్టింది మా తల్లి. చల్లగా ఓ పేడగలది. తప్పు. శెట్టి గారు ఏమిటంటే విశేషాలు? ఏముందండి, వ్యాపారానికి నీ దగ్గర అప్పుగా పుచ్చుకున్న రొక్కం ఇచ్చిపోదామని వచ్చానండి. దానికి అంత తొందరే వచ్చి పడిందండి, తర్వాత ఇవ్వచ్చుగా. అవసరానికి తీసుకున్నప్పు కాటి మీద పిండాకుడు లాంటిదండి. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే 7 ఏళ్ల నాటి సరి ఎంట పడుతున్న శాస్త్రం ఉంది కదా. ఇగో నీ డబ్బులు ఇస్తాను చూడండి. శెట్టి గారు ఈ జీవితం అంతా శాస్త్రాలతో ముడిపొంది ఉంటారా ఏమిటండి? ఇవన్నీ లాభం వచ్చినాయి. శాస్త్రాలతో ముడిపడి ఉందంటారా ఏమిటయ్యా? చెబుతాను ఈను. సరే చెప్పండి. గొంతు సరి చేసుకొని కోసి పెట్టుకోవాలి, గెట్టుకుని ముందు మర్చిపోయి. అలపొడెప్పుడు పలుకు ఆరంభరముగాను, చచ్చనుండు పలుకు చల్లగా ఉండు, కంచు మోగినట్లు కనకాంబు మోగున విశ్వదాభిరామ వినర భీమ అన్న శాస్త్రం ప్రకారం తమరకు ఊళ్ళో జనానికి తేడా ఉందండి. పకడతాలాపి వచ్చిన పని ఏంటో చెప్పు. ఏముందండి, మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెబుతా. ఏం అనుకోరు కదా? ఏమనుకోలే గాని నిజం చెప్పు. నిజము చెప్పక అబద్ధము చెబుతాము తమరి దగ్గర. అబద్ధం అన్నది 7 అడుగుల దూరంలో ఉంటుందండి. కానీ ఊళ్ళో జనం ఒకటి అనుకుంటున్నారండి. ఏమనుకున్నారు ఏమిటి? ఏముందండి, దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా. జరుగుతాయి. ఆ కారణం వల్ల రామయ్య గారు సుగుణమ్మ గారు దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలండి. దానికి కారణం కనుక్కున్నావా? కారణం ఏముందండి, తమరకు 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 పుత్ర సంతానము లేదు గనక. కడుపుకి అన్నది నాకు కడిదంటా రామయ్య గారికి అలాంటి మాట చెప్పేది కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలా? ఓయబ్బా, ఇంగిదిగాను ఉంది కాబట్టి
అక్కడ విన్నాను, ఇక్కడ మురిగాను. నీకులాగా ఇన్న ఇచ్చి మురుగును పెట్టి మాయం చేయలేదుగా. ఆలోచన మన ఇద్దరం చిన్న స్నేహితులనే ఇంతసేపు ఉపేక్షించాను. వెళ్తానండి, వెళ్తాను. ఎంటికలున్నమ్మా ఏ కొప్పెట్టిన సరిపోతుందని. తమరు పెద్దవారు కదా, తమరు ఏం మాట్లాడినా చల్లిపోతుందండి. బోర్డు సామెతలో నడుస్తామండి. ఎంత చెప్పిన గ్రామానికి మున్సూపు గారు కదా, తమ్ముడు చెప్పిన తర్వాత నడవ తప్పుతుందా? వెళ్తాలే, లేచిని కానించి అన్ని అభిషేకనాలే. వెళ్తాలండి, వెళ్తాలండి. ఎలాగని ఉంటావా? వెళ్తాలే. దేవుడు, వెళ్తా. రామయ్య గారు, ఆ చెట్టు గారి మాటలే పట్టించుకోకండి. పట్టించుకొని బాధపడటానికి ఏముందండి మున్సూబ్ గారు? ఈ గ్రామానికి పెద్దవారు, ఈ గ్రామంలో ప్రజలందరూ అభిమానంతో కొలుస్తారు. అంత మాత్రాన ఊళ్ళో ఆచారాలు వ్యవహారాలు తప్పుతామా చెప్పండి? ఏం ఆచారాలండి? మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకొని చెడుని తెచ్చిపెట్టడం కానీ ఏం లాభం లేదండి. చూడండి మున్సూబ్ గారు, మా కర్మేమిటో గాని పెండ్ల ఎంతకాలమైనా సంతానం కలిగించలేదు ఆ భగవంతుడు. సంతానం లేని వారు పెళ్ళిళ్ళకు పేరంటాలు అనర్హులని మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. అవి మనం తప్పక పాటిద్దాంలేండి. రామయ్య గారు, ఆస్తి అంతస్తు అన్ని ఏకతమైన వారికి ఆ భగవంతుడు సంతానం ఇవ్వటం లేదు. కూటి కూడా కదలని నిరుపేదలకు ఆ భగవంతుడు సంతానాన్ని విరివిగా ఇస్తున్నాడు. ఆ భగవంతుడికి ధర్మం లేదండి. చూడండి మున్సూబ్ గారు, కావాలని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అధికారం. ఈ అధికారాల కోసం ఈ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటామా చెప్పండి? రామయ్య గారు, ఏదో 4 కుక్కలు బజారు పడి మురిగినంత మాత్రాన పండుగలు, పూజలు, పురస్కారాలు మానివేస్తామా? అలా మానివేస్తే ఈ గ్రామం గ్రామంగా ఉండదండి, కలుషితమై మట్టి కొట్టుకుపోతుంది. అంతా చివరేలా ఎలా జరగనుందో అలాగే జరుగుతుంది. రామయ్య గారు, మీరు ఈ గ్రామానికి ఎనలేని సేవలు అందించారు. అన్నదానాలు చేయించారు, వస్త్రదానాలు గావించారు, నీటి కోసం బోరులు, బావులు, ఇంకా ఎన్నో ఎన్నో కుటుంబాలకు ఎనలేని సేవలు అందించారు. అలాంటి మీరు ఇప్పుడు ఈ గ్రామ పూజ మానివేస్తామన్నారు. అలా మానివేస్తే ఆ అమ్మవారు సహిస్తారా? ఇంతకంటే ఏం చేస్తుందండి? పుత్ర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా? సరే విధించనివ్వండి. లేదండి, లేదు. మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేయే విధంగా ఈ గ్రామంలో గ్రామ పూజ చేయవారు ఎవ్వరూ లేరు. ఆ కొరత ఆ అమ్మవారికి తప్పక తెలుస్తుంది. మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అదే జరిగితే అంతకంటే మహాభాగ్యం ఉంది. సుగుణ, సుగుణ, ఏ సుగుణ, ఆ మున్సూబ్ గారు, మాటలు బట్టి మర్చిపోయాను. మజ్జిగ తీసుకుంటారా? వేడిగా కాఫీ టీ ఏమో తీసుకుంటావా? అబ్బే, నాకేం వద్దండి. ఎంత ఈ గ్రామానికి అధికారినైనా నాది పొట్టే కొంచెం అజీర్తిగా ఉంది. అజిత్ అంటే గుర్తొచ్చిందండు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. బరాబరండి. అమ్మా సుగుణ, రామయ్య గారు చల్లని తండ్రి అమ్మా, చల్లని తండ్రి. అవునండి, తన ప్రాణంలో ప్రాణమైన నన్ను ఇంతవరకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కానీ తనని సంతోష పెట్టలేని దురదృష్టవంతురాలండి. సుగుణ, అవునండి, నా వల్ల ఆయనకి సుఖం లేదు, నా వల్ల ఆయనకి సంతోషం లేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను ఏనాడో చనిపోయేదాన్నండి. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటి ఆ పిచ్చి మాటలు? మనిషి సత్య సాధించాలనుకోవడం మూర్ఖత్వం తల్లి. మరణం కన్నా మార్గం లేదండి. ఆపు నీ పాడు ఆలోచన. నీవు లేనిదే ఆయన బ్రతకాలనున్నావా? నీవు చనిపోతే ఆయన ఎలా జీవిస్తా అనుకుంటున్నావు? మరి ఏం చేయాలో మీరే చెప్పండి. నా మొహం ఎలా చూయించగలను? నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు బాధపడుతున్నట్టు ఆయనకు అర్థం కాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన సంతోష పెట్టాలి, సుఖ పెట్టాలి. అవును,
ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన సంతోషంగా ఉండటానికి నేనేమైనా చేస్తా. ఎంత బాధనైనా దిగమింగుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు మంచి శుభ్రం అనిపించావు. నేను పోయి ఆచార్యాన్ని పంపిస్తాను. అని ఏదైనా శాస్త్రాలుగా చూసి కానీ ఏదైనా మార్గం చెప్పవచ్చు. అలాగేనండి. నేను పోయి వస్తానమ్మా. ఏం సుగుణ ఇలా ఉంది? ఏది ఏమైనా సుగుణకు ఈ విషయాలన్నీ చెప్పకూడదు. చెబితే ఆమె బాధపడుతుంది. ఎలాగైనా ఎవరిని నవ్వించాలి, ఆనందింప చేయాలి. అలాగే చేస్తాను. సుగుణ, ఏ సుగుణ, అలా ఉన్నావు? అబ్బే ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. మెత్తగా అదే. ఉంటేను మీ అమ్మా నాన్న ఎవరైనా గుర్తొచ్చారేమోనని. అయినా మీరేంటి ఇలా ఉన్నారు? మీకేమైంది? నేను బాగానే ఉన్నాను సుగుణ. లేదండి, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదూ. అవును, నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావని, ఇంత అందమైన భార్య దొరకటం నా అదృష్టమని ఆలోచిస్తున్నాను. ఇంత మంచి గుణవంతుడు నాకు భర్తగా లభించడం నా అదృష్టం. కాదు కాదు, నా అదృష్టమే. అది ఎలా చెప్తున్నారు? ఎలానా? ఈ పండు వెన్నెలలో నిండు పున్నమలా నీ అందం నాకు బంధమేసింది. ఈ జీవితాంతం బంతిని కమ్మంది. వలపలివడిలో నన్ను ఖైదీని చేసింది. మమతలగుడిలో నన్ను మాయం చేస్తుంది. అబ్బో, అయ్యగారు ఈ రోజు కవిత్వం చెప్తున్నారే. ఇంత కాదు, విడ్డూరం కాదు, ఇది పచ్చి నిజం. ఆపండి మహాశయ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నవ్వినా నవ్వుతారు. నవ్వినా నేనాపను. ఎందుకంటే మల్లెల కన్నా మధురమైన పరిమళం నీలో ఉంది. అంతకన్నా అద్భుతమైన కదలిక నీ మేనులో ఉంది. బాబు, అయ్యగారు కవిత్వాలు రంగరిస్తున్నారు ఈరోజు. పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ అందం చూస్తుంటే నాలోని కవిత్వం పొంగిపోతుంది. తామరేకులా ఎలిగిపోయే నీ కనుబొమ్మలు చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరలిపోతుంది. సుగుణ, గోరింక పూసింది, గోరింక పూసింది, పొడవేమిటే రామ చిలక, పొడవేమిటే రామ చిలక, ఇది తనది పల్లక, ఇది తనది పల్లక. నేను పొదలు కడిగేసి ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే వదిలేనిటే రామ చిలక, వదిలేనిటే రామ చిలక, సొగసిచ్చుతో సిగ్గుపడక, సొగసిచ్చుతో సిగ్గుపడక. పండు వెన్నెల పిండి పన్నీరు చీకించి
అండి ఏమిటండి? నేనే మీ సర్వస్వం కదూ, అవును నేనంటే మీకు ప్రాణం కదూ, అవును సుగుణ, నా కోసం మీరు ఏమైనా చేస్తారు కదూ. అవును. నాకు ఒక మాట ఇస్తారా? అదేమిటో చెప్పు సుగుణ. అది 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 ఏమీ లేదండి. మరి అదే మరి మరి మీరు నేను రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సుగుణ, నీకేమైనా మతిపోయిందా, పిచ్చి పట్టిందా? మతుండే మాట్లాడుతున్నానండి. మీరు రెండో పెళ్లి చేసుకొని తీరాలి. సుగుణ, నీకు ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మరొకసారి మాట్లాడేమంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తా అండి? ఊరుకోవాలి, ఊరుకొని తీరాలి. ఆయన పురాణాల్లోనే చెప్పారు, పుత్ర సంతానం లేకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చని. అలాంటప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటండి? సుగుణ సుగుణ సుగుణ, ఆ మాట మర్చిపో. నా కోపం తెప్పించకు. కోపం ఎందుకు వస్తుందండి? దేనికి వస్తుంది? చూడండి చూడండి, మా బాబాయ్ గారి అమ్మాయి పెళ్లిడికి వచ్చింది. మీరు సరే అంటే నేను వాళ్ళతో పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడతాను. అయ్యో భగవంతుడా, కంటికి రెప్పలా కాపాడుకోవచ్చిన నా ఇళ్ళని నా చేతులారా నేనే చేసుకున్నానే. నా చేతులారా నేనే చేసుకున్నానే. క్షమించండి, క్షమించండి. క్షమించవలసింది ఏమండి? నేను కాసుకున్నా, నీవు నన్ను క్షమించాలి సుగుణ. ఏమండి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. మీకు దూరంగా నేను సుగుణ, చింతపడకు సుగుణ, చింతపడకు. నేను ఆచార్యగా రమ్మని చెప్పాను. ఆయన మన కుటుంబానికి ఏదో మార్గం చూపిస్తాడేమోనని. అదిగో మాటలోనే వస్తున్నాడు. నమస్కారం అండి రామయ్య గారు. నమస్కారం, రండి రండి. సుగుణ, నువ్వు వెళ్ళి ఆచార్య గారికి మధ్య పట్టుకురా. అలాగే. ఆచార్య గారు, ఏమిటండి విశేషాలు? ఏమున్నదండి, నారాయణ గారి గృహప్రవేశానికని పక్క గ్రామానికి వెళ్ళాను. అది చూసుకొని వచ్చే సమయానికి మీ కబురు నా చెవిన పడింది. అంతే, తక్కువ ఇక్కడ వాలానండి. అలాగా, అక్కడ వాళ్ళంతా బాగున్నారా? ఏదో తమరి దయ వల్ల అంతా క్షేమమే గాని ఊళ్ళో వార్తలు మార్పుగా వినపడుట నిజమేనా? ఏంటంటే అవి కాస్త వివరంగా చెప్పండి. ఆహా, ఏమున్నదండి, తమరి చేత పూజా కార్యక్రమాలు జరిపించకూడదని కుక్క అరుపులు, నక్క కోతలు వినపడుట నిజమేనా అని అడుగుతున్నాను. తప్పే ఉందండి. వాటికి మనం అనర్హులని ఆ భగవంతుడే మా నొక్క రాసి పెట్టుంటే వాళ్ళు అనుకునే దాంట్లో మాత్రం తప్పే ఉంది. అమ్మమ్మ, తప్పున్నరా? తప్పులున్నవారు తమ తప్పులు ఎరుగరని తమ కంటిలోనే దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసు వెతుకుట పరిపాటు అయిపోయింది పేదవాళ్ళకి. ఈ
వెధవల మాటలేం పట్టించుకోమాకండి. సరే ఆచార్య గారు, తమ్మని ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? అనుకునేదేముందండి, మీరు అడగబోవు మాట మేము ముందుగానే గ్రహించాము. అది ఏమిటంటే, మీకోసమనే పురాణ గ్రంథాలు వెతకగా దివ్యమైన మార్గం లభించిందండి. ఆహా, చెప్పండి. అది ఏమిటంటే, పూర్వం పుత్ర సంతానం లేని జనక మహర్షి పుత్రకామేష్టి యాగం గావించారటండి. ఆహా, చెప్పండి. వారికి ఆ యాగ ఫలితమున దేవత లాంటి సీతాదేవి లభించిందండి. చెప్పండి. మరి తమరి చేత కూడా పుత్రకామేష్టి యాగం జరిపిస్తే తప్పక సంతానం కలుగుతుందని మా మనవి. అలాగే జరిపిద్దామండి. సుగుణ, ఆచార్య గారు ఎన్నావుగా యజ్ఞం చేయమని చెప్తున్నారు, మరి చేద్దామా? పెద్దవారు మరేం చెప్తే అదే చేద్దాం. నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు తల్లి. ఆచార్య గారు, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలండి? చెబుతాను నాయనా, చెబుతాను. ఆహా, ఇదిగోనండి దివ్యమైన ముహూర్తం. రేపు ఉదయం 8:45 మంచి గడియలు వచ్చును. ఆ సమయానికి మీరు ఏర్పాట్లు చేయించండి. అలాగే జరిపిద్దామండి. అదీనుగాక ఈ యాగం వలన గ్రామానికి ఉన్న కలంకం కూడా నశించిపోతుందండి. అలాగేనండి. ఆచార్య గారు, మీరు ఏదంటే అదే చేస్తామండి. సరేనండి, తప్పగా ఏర్పాట్లు చేయించండి. సరే, వస్తాను. సుగుణ, నువ్వు వెళ్ళి మన ఇంట్లో పన్ను వాళ్ళకు పనులు పురాయించు, నేను వెళ్ళి దండో రేపించి వస్తాను. తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతున్నా కళ్ళు గోరింటా తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతున్నా కళ్ళు గోరింటా. ఇందులో మూలంగా 50 మందికి తెలియజేయడం ఏంటంటే, యాగంటి రామయ్య గారు, సుగుణమ్మ గారు పుత్ర సంతానం కొరకు యజ్ఞం చేస్తున్నారు గాన ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయవలసింది గాన మనవే. ఏందిరా సాయం పెద్ద కోట బియ్యం వచ్చింది? శెట్టి గారు, యాగంటి రామయ్య గారు పుత్ర సంతానం కొరకు యజ్ఞం చేస్తున్నారని సాటింపు వేయమన్నాడు. ఇంకా పిల్లలు ఆయన పెళ్లి చేయడం ఇంకా పిల్లలు పుడతారంట ఆయనకి. ఆయన పిల్లలు పుడితే నీకు నట్టం వస్తుందంట. నష్టం వచ్చలేదు, నాకు సరుకులు వస్తాయి నా కాడికి. అయినా ఇప్పుడు వాటా బియ్యం వస్తే సాటింపు వేయగాకు, కోడిలో బియ్యం అంతే ఉన్నాయి. ఏంది చెయ్యి బాగానే ఉంది ఇంతాక. ఇందా బాగుంటాం కాదు, ఆయన చెప్పిన సాటింపే ఆత, నువ్వు చెప్పిన సాటింపు నేను అయిన డబ్బులు ఇవ్వకపోతే. డబ్బులు ఇస్తారా? ఇదిగో 20 రూపాయలే. 20 రూపాయలకు సాటింపు మరి వచ్చేయాలండి నీకు. 20 నాకు వద్దు. నీకు ఎంత బలిచిందరు, నీకు సరేలే. సరేలే పో. యాగంటి రామయ్య గారు, సుగుణమ్మ గారు పుత్ర సంతానము కొరకు యజ్ఞం చేస్తున్నారు కాన ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి నా మనవి.